10వ తరగతి తెలుగు వాచకం నుండి గోల్కొండ పట్టణం పాఠంలోని ముఖ్య ప్రశ్నలకు జవాబులను ఏ విధంగా రాయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. మొట్టమొదటిగా వ్యక్తీకరణ సృజనాత్మకత అంశంలో నుంచి గోల్కొండ పాదుషాలు సాహిత్య పోషకులు అనడానికి ఉదాహరణలు తెలపండి. ఈ ప్రశ్నకి మనము జవాబు ఏ విధంగా రాయాలంటే, ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు పండితులు ఉండేవారు. వారిలో హిందువులు ముస్లింలు కూడా ఉండేవారు. విద్యాగోష్ఠి సదా సాగుచుండెను. ఆయన తెలుగు భాష యందు ఆదరణ కలవాడు. తెలుగు కవులను సత్కరించేవాడు. అద్దంకి గంగాధర కవి రచించిన తపతి సంవరణోపాఖ్యానం అంకితం తీసుకున్నాడు. ఆ కవిగారిని ఘనంగా సత్కరించాడు. మహబూబ్ నగర్కు చెందిన ఆసూరి మరిగంటి సింగరాచార్య మహాకవికి అగ్రహారాలిచ్చి సత్కరించాడు. పాదుషా సేనాని అమీర్ ఖాన్ యయాతి చరిత్రను అంకితం తీసుకున్నాడు. దానిని రచించిన పున్నగంటి తెలగనార్యుణ్ణి ఘనంగా సన్మానించాడు. ఇక రెండవ ప్రశ్న, నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలరు? జవాబు, ఆనాటి తెలంగాణలో తెలుగు భాష చాలా ఉచ్చస్థితిలో ఉండేది. ఇబ్రహీం కుతుబ్ షాను కవులు కీర్తించేవారు. తెలుగు కవులను సన్మానించేవారు. తెలుగు భాష మాధుర్యాన్ని స్వయంగా చవిచూసినవాడు అద్దంకి గంగాధర కవి, ఆసూరి మరిగంటి సింగరాచార్యులు వంటి మహాకవులను పోషించారు. పున్నగంటి తెలగన అచ్చ తెలుగులో యయాతి చరిత్ర రచించాడు. ఘన సన్మానం పొందాడు. విజ్ఞాన శాస్త్రములు, లలిత కళలు, వాంగ్మయం అభివృద్ధి చేయడానికి ఆనాటి పాలకుల విశేష కృషి చేశారు. అంటే ఆనాటి పాలకులు చాలా కృషి చేశారు అని అర్థం. దేశ దేశాల నుండి తెలుగు పండితులు, విద్వాంసులు వచ్చి సన్మానాలు అందుకునేవారు. ఆనాటి పాలకులు విద్వాంసుల మాటలకు, సలహాలకు చాలా విలువనిచ్చేవారు. ఇక మూడవ ప్రశ్న, తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి అనడానికి కారణాలు రాయండి. దీనికి జవాబు ఏ విధంగా రాయాలంటే, ఆ రోజులలో గోల్కొండ పట్టణంలోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారాలు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మేవారు. గోల్కొండ వ్యాపారులు విదేశాలతో వ్యాపారం చేసేవారు. బాగా డబ్బు సంపాదించేవారు. అంతేకాకుండా డచ్ వారితో ఎక్కువ వ్యాపారం చేసేవారు. తుర్కిస్తాన్, అరేబియా, పార్షిక వ్యాపారులతో కూడా వాణిజ్యం జరిగేది. ఎగుమతి దిగుమతుల జోరుగా సాగేవి. అందుచేత తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి అన్నారు.